మేడం మరి ఇప్పుడు నాకు ఆధారం ఏముంది మేడం? ఇప్పుడు నేను నా కొడుకు నేను ఎట్లా బతకాలి? మీ కేసు చాలా దయనీయమైన కేసు. అయితే ఇవ్వంటే నేను ఇవ్వను, మీ కాళ్ళ మీద మీరు బతకండి సావండి, నాకు సంబంధం లేదు, నేను ఇవ్వను అని అన్నాడు. అంత కలిసే ఉండేవారమ్మా? అప్పుడు కలిసే ఉండేవాళ్ళం. తర్వాత ఇక సొసైటీ చేసుకొని ఊరేసుకొని చనిపోయిండు అప్పుల బాధకి. ఇంకా సూటిపోటి మాటలు అన్ని పిచ్చినారి చేతలు చేసుకుంటూ మస్తు మాటలు అనేవాడు. లేదు వాడు నీ అప్పుల గురించి చనిపోలేదు, నువ్వు నీ క్యారెక్టర్ మంచిది కాదనే దాది చూసి సూసైడ్ చేసుకున్నాడు అని అది నా మీద నిందలేస్తుంది మేడం. చూడండి, ఆస్తి అడిగేసరికి క్యారెక్టర్ మీదకి వెళ్ళిపోతుంది. చూడండి అమ్మా, కానీ చాలా సులువు కదా ఈ మాట అనేయటం కదమ్మా. ఇప్పుడు అప్పులో వాళ్ళు వచ్చి ఆమె మీద పడుతున్నారు కాబట్టి ఆ అమ్మ ఈ కేసు చెప్పేటప్పుడు పదే పదే ఏమన్నదంటే మీ కొడుకు వచ్చేటటువంటి వాటా ఏమన్నా ఉంటే కాదు, క్వశ్చన్ లేదు, ఆమె డైరెక్ట్. బాబు ఎలా చనిపోయాడండి? సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఎందువల్ల? మా కోడలు మంచిది కాదు. అదేంటండి వెంకటరమణ గారు, అట్లా మాట్లాడొచ్చా? ఒక ఆడపిల్లని పెట్టుకొని, మీకు కూడా ఒక ఆడపిల్ల ఉంది కదా? నిజమే మేడం. అది మీకు ఎలా తెలుసండి? మీరు చూసారా ఎక్కడైనా? ఏంది మామయ్య అట్లా అంటున్నారు? నేను ఎప్పుడన్నా చూసిర్రా మీరేమన్నా? TailorTricks, smart designing solution for the future of tailoring. TailorTricks సమర్పించు లీగల్ అడ్వైస్ కార్యక్రమానికి స్వాగతం. నాతో పాటు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు ఉన్నారు. అమ్మ నమస్తే. అమ్మ, సంతోషి అనే ఒక అమ్మాయి మనకి స్టూడియోకి వచ్చిందమ్మా. అత్తింటి వారితో సమస్యలు. ఓకే. ఆ సమస్యకి పరిష్కారం ఏంటి, నేను ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, నాకు అర్థం కావట్లేదు. మేడంతో ఒకసారి నేను మాట్లాడతానని చెప్పి అడిగింది. ఓకే. సో అందుకని చెప్పి స్టూడియోకే పిలిపించాను. అత్తింటి వారితో సమస్యలు అనగానే ఆలోచన ఎటు వెళ్తుంది? అత్త ఆడబడుచులు అట్లా వెళ్తుంది కదా? కాదమ్మా, ఇక్కడ సమస్య ఇంకొంచెం భిన్నంగానే ఉంది. మరొకసారి సంతోషితోనే మాట్లాడదు. నమస్తే అమ్మా సంతోషి. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నా పేరు సంతోషి. నేను మంచిర్యాలకి వెళ్ళొచ్చిన. ఓకే. నాకు పెళ్ళయి 10 సంవత్సరాలు అయింది. నాకు ఒక 3 సంవత్సరాల బాబు ఉంటాడు. ఓకే. పెద్దలు కుదిర్చిన వివాహమేనా? మీ పెద్దవాళ్ళే చేశారా? పెద్దవాళ్ళే చేశారు. ఓకే. ఏం చేస్తుంటారమ్మా మీ వారు? పొలం పనులకు మోటార్లు అవి ఇవి తెచ్చి బిజినెస్ చేసేవాడు. మీ ఆయన వాళ్ళు ఎంతమంది? ఒక చెల్లె, ఈయన ఇద్దరు. చెల్లికి పెళ్ళి అయిపోయిందా? పెళ్ళి అయిపోయింది. ఆమెకు సంబంధం లేదు, ఆమెకి ఇచ్చేసిండు. మా మామయ్య పెళ్లి చేసేసిండు. నువ్వెంతవరకు చదువుకున్నావు? నేను 5 వరకే చదివిన. ఇక నేను ఇంట్లోనే ఉండి కుట్టు మిషన్ నేర్చుకున్నా. కుట్టు మిషన్ నేర్చుకున్నా. ఇంకా అంతలోనే అప్పులు బాగా అయినాయి. ఇక మా మామయ్యకి అడిగిండు, నేను చనిపోతాను, నాకు అప్పులు ఎక్కువైనాయి, నాకు ఎందుకైనాయి అమ్మా? బిజినెస్ చేసి బిజినెస్ లో లాస్ వచ్చింది. అంతేనా? ఇంకా వేరే అలవాట్లు లేవు. బిజినెస్ ఎవరు చేశారు? అతనే చేశాడు? మీ ఆయననే? మామగారు వ్యవసాయం చేసేటోడు. ఓకే. మా ఆయన గారు ఇట్లా బిజినెస్ చేసి లాస్ అయింది. బిజినెస్ లో అప్పులు ఎంత అయినాయి? 10 లక్షలు అయినాయి. 10 లక్షలు. 10 లక్షలు అయినాయి. 10 లక్షలు అయినాక ఇంకా ఇట్లా అయినాయి, నాన్న నాకు డబ్బులు ఇవ్వండి, లేకుంటే నా వాటా నాకు ఇవ్వండి, నేను అప్పులు నేర్పుకుంటాను అన్నాడు. వాటా ఇచ్చేంత ఆస్తుందా? ఏముంది? 5 ఎకరాల ల్యాండ్ ఉంది. ల్యాండ్ ఉందా? అయితే ఇవ్వంటే నేను ఇవ్వను, మీ కాళ్ళ మీద మీరు బతకండి సావండి, నాకు సంబంధం లేదు, నేను ఇవ్వను అని అన్నాడు. అంత కలిసే ఉండేవారమ్మా? అప్పుడు కలిసే ఉండేవాళ్ళం. తర్వాత ఇక సొసైటీ చేసుకొని ఊరేసుకొని చనిపోయిండు అప్పుల బాధకి. మీ ఆయన 10 లక్షల గురించి ప్రాణం తీసుకున్నాడు. ఈ 5 ఎకరాల పొలము మా మామయ్య పేరు మీదనే ఉంది. మీ మామయ్య పేరు అంటే మీ మామయ్య సంపాదించిందా? మా మామయ్య సంపాదించింది. మా మామయ్య సంపాదించింది. మీ ఆయన పేరేంటమ్మా? భాస్కర్. అవునమ్మా. పిల్లోడు బాబు అన్నావు కదా? బాబు 3 సంవత్సరాల బాబు. అయ్యో. ఇంకా మా మామయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను 1 సంవత్సరం. ఇంకా సూటిపోటి మాటలు అన్ని పిచ్చినారి చేతలు చేసుకుంటూ మస్తు మాటలు అనేవాడు. ఏంటి అసలు మీ మామయ్య గారి క్యారెక్టర్ ఏంటి అసలు? ఎలాంటోడు? పిసినారి అంటే? పిసినారంటే ఎట్లాగమ్మా? ఇప్పుడు డబ్బులు పైసా 1 రూపాయి కూడా ఇవ్వకపోయేది. ఏదైనా పండగలైనా ఏదైనా దేనికి కూడా బాబుకి కూడా ఇవ్వకపోయేది. ఇక నేనే పక్కకు సపరేట్ రూమ్ పెట్టుకొని ఒక చిన్న రూమ్ తీసుకొని అందులో కుట్టు మిషన్ కుట్టుకొని బాబుని చదువుకునేదాన్ని. ఓకే. మరి మీ అత్తగారి పరిస్థితి ఏంటి? మా అత్తగారు ఏం ఇన్వాల్వ్ కాకపోయేది ఇంట్లో. మొత్తం మా మామయ్యనే. ఆమె ఏం మాట్లాడకపోయేది. మీ ఆడపడుచు?
మా ఆడపడుచు కూడా ఆమె ఏం రాకపోయేది, మొత్తం మా ఆమె మామయ్యది. సంసారం బానే ఆమె ఉందా? సంసారం మంచిగానే ఉంది. ఆమెకి ఏమి ఇవ్వకపోయేది, వీళ్ళు ఏమి తీసుకోకపోయేది అన్నట్టు. ఆ, ఆమె ఆమెది అంతలో మంచి ఆమెనే కా- మంచి కాపురం అనుకో. మంచి కాపురం మంచిగానే ఉంది. ఆ. ఇక నేను అలాగా ఒక రూమ్ తీసుకొని బాబుని పెట్టుకొని అందులో కుట్టు మిషన్ కుట్టుకుంటూ ఉండేది. అక్కడ అదే ఊర్లో ఉన్నావు. అదే ఊర్లో పక్కకే. ఎందుకు మరి అంటే భర్త పోయాడు, వాళ్ళ సహాయం లేదు, మరి మీ పుట్టింటి దగ్గరికి వెళ్ళిపోతే మా ఏదైనా ఆసరా పుట్టింటి- దొరికేదేమో కదా. మా పుట్టింటి వాళ్ళు కూడా అంతంతనే ఉన్నారు మేడం, పెద్ద ఉన్నోళ్ళు కాదు. మాకేమన్నా హెల్ప్ చేసేటోళ్ళు కూడా కాదు. అప్పులోళ్ళు వచ్చిర్రు, మా మామయ్య మీదకి వచ్చిర్రు. వస్తే నాకు సంబంధం లేదు అక్కడ ఉందని మా రూమ్కు పంపించేసారు. ఓహో. పంపించేసినాక అప్పులోళ్ళు నా దగ్గరికి వస్తుంటే, ఏంది మామయ్య నా దగ్గరికి తోలుతున్నావు, సరే నా కొడుకు కంటే ఇవ్వకపోతే కానీ మరి నీ కొడుకుకి వచ్చిన ఆస్తి ఏందో అమ్మి అప్పులోళ్ళకి కట్టేసిండి, అప్పులోళ్ళు నా దగ్గరకు రాకుంటుంటే రేపు నీ ఆస్తి మాకు అవసరం లేదు, నేను పిల్లోడిని చాదుకొని నేను బతుకుతాను చెప్పాను. లేదు వాడు నీ అప్పుల గురించి చనిపోలేదు, నువ్వు నీ క్యారెక్టర్ మంచిది కాదనే అది చూసి సూసైడ్ చేసుకున్నాడు అని అన్నాడు. అది నా మీద నిందలేస్తుంది మేడం, నాకు న్యాయం చేయాలి మీరే. కొడుకు చనిపోయాడు, చెట్టంత కొడుకు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. మరి మనవన్ని దగ్గర తీయటం కానీ వాటికి ఏదైనా అచ్చటా ముచ్చటా చూసుకో, అది కూడా ఏం లేదా? చూసుకోకపోయేది మేడం. అసలు వాళ్ళ ఇంటికి వెళ్తా ఉంటారా? వెళ్ళినా పట్టించుకోకపోయేది మా మామయ్య, వాళ్ళు రాకపోయేది. ఇంకా పట్టించుకున్నప్పుడు మనం కూడా పోముగా మేడం. నువ్వు ఆయన చనిపోయాక ఆస్తి గురించి అడిగావా? మరి మళ్ళీ నువ్వు అడిగావా? ఆస్తి గురించి ఇంట్లోనే ఉంటే ఇక లొల్లి పెట్టుకొని పిసినారు చేతలు చేస్తే బయటికి వెళ్ళేసి ఇస్తున్నాం. కాదమ్మా, అప్పుడు నీ భర్త బతికున్నప్పుడు తను అడిగాడు అప్పులు తీర్చమని. అతను చనిపోయిన తర్వాత నువ్వేమన్నా మళ్ళీ అడిగిన అడిగావా? అప్పులలో ఎందుకంటే మేడం వింటేనే కదా అన్ని పాయింట్లు అదే మేడం చక్కగా చెప్పగలుగుతారు నీకు. సరే ఇప్పుడు ఆయన చనిపోయినాక ఆస్తి అంటే అప్పులలో వచ్చి నా మీద పడుతురు కదా, కనీసం అప్పు తీర్పడానికైనా కూడా మరి నాకు ఆస్తి అంటే ఇవ్వకుంటే ఇవ్వకపోతుంది, ఆ అప్పుల కన్నా నువ్వు కట్టుకో అన్న. ఆయన పాలకు నీ కొడుకే కదా, నీ కొడుకు పుట్టిన వారసుడే కదా, తనకు వచ్చిన వాట అమ్మేసి కట్టేసే, అప్పులలో నా దగ్గరకు రాకుండా చేయనంటే నాకు సంబంధం లేదు, అసలు నా కొడుకు చచ్చిపోవడం కారణం నీ క్యారెక్టర్ మంచిది కాదు అందుకే చనిపోయింది అని. ఇప్పుడు మీరు ఇందాక మీరు న్యాయం చెయ్యాలి అని వచ్చాను ఇక్కడికి అన్నారు, ఏం న్యాయం కోరుకుంటున్నారు మీరు? ఈ అప్పులోళ్ళు నా మీదకి రావద్దు, నన్ను నా కొడుకుని టార్చర్ పెడుతున్నారు, నేను ఏదో కష్టం చేసుకొని బతుకుతుంటే నన్ను ఈ అప్పులోళ్ళు భరిస్తలేరు. ఆయన నిందలేస్తున్నాడు మా మామయ్య నా మీద. నిందల గురించి వచ్చారు. నిందల గురించి వచ్చి మరి కుటుంబ సభ్యుల మధ్య కానీ లేకపోతే మీ పుట్టింటి వారికి చెప్పటం కానీ ఇట్లా మాట్లాడుతున్నాడని అసలు అంతవరకు జరిగిందా? లేకపోతే డైరెక్ట్ గా మన సుమన్ టీవీ లీగల్ అడ్వైస్ కే వచ్చేసావా తల్లి? జరిగింది. మాట్లాడారా? ఏమంటాడు అతను? నాకు సంబంధమే లేదు, నా కొడుకు చచ్చిపోయే కారణం ఈమె బ్యాడ్ క్యారెక్టర్ తోటే చనిపోయింది అని అంటున్నారు. ఆ నిందలు కూడా నా మీద వేస్తున్నారు. చూడండి, ఆస్తి అడిగేసరికి క్యారెక్టర్ మీదకి వెళ్ళిపోతుంది. చూడండి అమ్మా, కానీ చాలా సులువు కదా ఈ మాట అనేయటం కదమ్మా. అంతే కదా, అన్నిటికైనా సులువైన పదం, ఈజీగా మాట్లాడేస్తూ ఉంటారు. అంటే మహిళని అటాక్ చేయాలంటే ఒకటే అస్త్రము, అదే బ్రహ్మాస్త్రం లాగా వాడుతుంటారు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ మట్టుకు చూస్తూనే ప్రతి స్థాయిలోని అదొక్కటే రెమెడీ. మరి ఏంటమ్మా దీనికి పరిష్కారం ఏంటి? అంటే వాళ్ళ మామగారితో ఒకసారి మాట్లాడదామా? మాట్లాడదామంటారా? అప్పుడు అసలు విషయం మనకు అర్థమవుతుంది. మరి మాట్లాడదామంటావా? మీ మామయ్య గారితో మీ అత్తగారితో మాట్లాడదామా? ఎవరితో మాట్లాడతాతో మాట్లాడతాడంటావా? ఆయన నీకు ఫోన్ చేస్తే మాట్లాడతాడా? మాట్లాడతాడు. నువ్వు అక్కడ దాకా వెళ్ళావా అని నన్ను తిట్టడానికైనా మాట్లాడతాడు. అంటే ఒకటి, నేను ఆయనతో మాట్లాడే ముందు చట్టం గురించి చెప్పాలనుకుంటున్నాను. డెఫినెట్గా. ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే మళ్ళీ ఆయన లైన్లో ఉన్నప్పుడు నేను ఈ విషయాలు చెప్పడము కొంచెం అతనికి స్ట్రెంగ్త్ ఇచ్చినట్టు అవుతుంది అని అనుకుంటున్నాను. అది అక్కడ ప్రాబ్లం. ఇక్కడ మనం ఈ కేసుని మనం వివిధ కోణాల నుంచి చూడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇటు చట్టపరంగా చూడాలి, ఇటు వాళ్ళ కుటుంబ పరంగా కూడా చూడాల్సినటువంటి విషయం. అలాగే ఆ వ్యక్తులు అంటే ఈ కేసులో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవన విధానం కానివ్వండి, వారు ఏ విధంగా జీవించారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నిజం చెప్పాలంటే 5 ఎకరాలు ఉన్నాయండి, 1 ఎకరం ఉన్నాయండి, ఒక బాధ్యత కలిగినటువంటి వాడైతే, ఒక పద్ధతిలో ఉండేటటువంటి వాడైతే, ఒక తెలివి గల వాడైతే తండ్రితో పాటు వ్యవసాయం చేసుకుంటూనో లేదా ఇంకొక ఉద్యోగం చేసుకుంటూనో ఏ పనైనా చేసుకోవచ్చండి. సో ఇక్కడ ఈయన భర్త అనేటటువంటి వాడు అంటే ఆ తండ్రికి కొడుకు ఒక బాధ్యత ఉన్నటువంటి వాడు కాదు, ఉండాలి కదా. ఆసరాగా తండ్రికి తల్లిదండ్రులకి ఆసరాగా ఉండాలి, భార్య బిడ్డలకు అండగా ఉండాలి. అంతే కదా. ఏదో సంపాదించి కూలో నాలో చేసి సంపాదించి తన కాంట్రిబ్యూషన్ అంటే తనకి ఆ కుటుంబానికి తన వంతు పాత్రగా పోషించుంటే బాగుండేది. అవునవును. అలా చేయకుండా ఏదో బిజినెస్ పెడతానని బిజినెస్ పెట్టాడు, అందులోని నష్టపోయాడు. అంటే
అవి కుటుంబానికి కాంట్రిబ్యూట్ చేయడం సంగతి దేవుడెరుగు కానీ ఓ 10 లక్షలు అప్పు చేశాడు. ఈ 10 లక్షల అప్పు తీర్చడానికి తండ్రిని ఆ ఉన్నటువంటి 5 ఎకరాలని అమ్మి 10 లక్షలు అప్పు తీర్చమని అన్నాడు. అంటే అప్పుడు తను మీ సంతోష్ ఏం చెప్పిందంటేనమ్మా, తనకి రావాల్సిన ఆస్తి అది అక్కడికి నమ్ముకుంటాను అని. అది మరి చట్టపరంగా ఎలా చూడాలి? నేను కేసుని చాలా జాగ్రత్తగా వింటాను అమ్మా. కేసు ఆ పాయింట్కి వస్తాను. లెటర్స్ ఫస్ట్ ఫ్యాక్ట్స్ ఏంటి వినాలి మనం ఎప్పుడు కేసు. తప్పకుండా. ఈవెన్ జడ్జిమెంట్లో మా కోర్టులో అయినా ముందు ఫ్యాక్ట్స్ తర్వాత మెరిట్స్. ఓకే. సో ఇక్కడ 10 లక్షలు అప్పు తీర్చడానికి ఉన్న 5 ఎకరాలు నాకు ఇమ్మని అడిగితే ఆ 5 ఎకరాల ఆధారమైనప్పుడు ఆ 10 లక్షలు అప్పు తీర్చుకుంటే ఈమె కొడుకు ఈరోజు రోడ్డును పడ్డట్టుగా ఆ తల్లి ముసలివాళ్ళు కూడా రోడ్డును పడాలి. ఇది పరిస్థితి. కనీసం ఆ 5 ఎకరాల పొలం ఉంటే వాళ్ళిద్దరు తిని దయగలిగితే వీళ్ళిద్దరికి కూడా పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఇది కనుక ఆ తండ్రి ఇవ్వలేదు. తాత ముత్తాతల ఆస్తి కాదు ఇక్కడ. మీ మామగారిదేనమ్మా? చెప్పింది ఆవిడ. నేను అడిగాను, ఫస్ట్ అడిగాను, లీగల్ క్వశ్చన్ అడుగుతాను నేను. సో ఆ 5 ఎకరాలు కూడా అతను కష్టపడి సంపాదించి కొన్ని ఒక ఆధారంగా కుటుంబానికి పెట్టాడు. అవును. తన తదనంతరం కొడుకే వచ్చేది. అది ఎవరికి పోతుంది చెప్పండి? ఉన్న ఆడపిల్ల పెళ్లి చేశారు, వెళ్ళిపోయింది, సింపుల్. కానీ ఇక్కడ ఏమైందంటే ఈ 10 లక్షలు అప్పు తీర్చడానికి గాను అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇక్కడ చూసారా అతని యొక్క మనస్తత్వము. ఒకటి ఈ కష్టపడేటటువంటి మనస్తత్వం కాదు, 2 బాధ్యత కలిగినటువంటి వాడు కాదు, 3 సులువుగా డబ్బు సంపాదించాలనే ఆలోచన కలిగిన వాడు, 4 పిరికివాడు. అంటే వచ్చినటువంటి కష్టాలను ఎదుర్కొనేటటువంటి ధైర్యం లేదు, పిరికితనంతో చచ్చిపోయాడు. అంటే ఏంటి? ఆఖరికి నేను చచ్చిపోతే నా భార్య పిల్లల పరిస్థితి ఏంటి అని కూడా ఆయన ఆలోచించలేదు. అంతేగా. బతికున్నప్పుడు తల్లిదండ్రుల గురించి ఆలోచించలేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ అమ్మాయి మాట్లాడినప్పుడు, సంతోషి మాట్లాడినప్పుడు, అంటే భార్య బిడ్డలను ఇద్దరిని అనాథలుగా చేశాడు. 1 సంవత్సరం వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఆ తర్వాత ఏదో అమ్మాయి చదువు ఎంత చదువుకున్నా చదువుకోకపోయినా ఆర్థికంగా ఒక మహిళ నిలదొక్కుకోవాలంటే ఏదో పని చేసుకొని బతకొచ్చు. ఆమె ఏదో కుట్టు మిషన్ నేర్చుకుంది కాబట్టి కుట్టు మిషన్ కుట్టుకొని బ్రతుకుతూ ఉంది. ఇప్పుడు అప్పులో వాళ్ళు వచ్చి ఆమె మీద పడుతున్నారు కాబట్టి ఆ అమ్మాయి ఈ కేసు చెప్పేటప్పుడు పదే ఏమన్నదంటే, మీ కొడుకు వచ్చేటటువంటి వాటా ఏమన్నా ఉంటే కాదు, క్వశ్చన్ లేదు, ఆమె డైరెక్ట్ వాటా ఉంటే అది అమ్మి అప్పులు తీర్చండి అన్నది. ఇక్కడ నేను చట్టం గురించి చెప్తున్నాను. ఇక్కడ కొడుక్కి వాటా వచ్చే అవకాశం లేదు ఈ కేసులో. లేదు. నేను ఇటువంటి కేసుల్లోని తరచూ చెప్తున్నప్పుడు నేను కామెంట్స్ చూస్తున్నాను. మేడం మీరేంటి అంత కఠినంగా న్యాయం చేయట్లేరు, మీకు ముందు ఒక ఆడకూతురు దయనీయంగా కూర్చుంది, మీరు అంత కఠినంగా ప్రవర్తిస్తున్నారు ఏంటి అని. ఎవరు ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరి జోబుల్లోంచి ఏది తీసిచ్చేది లేదండి. కేవలం చట్టం ఏం చెప్తుంది అన్నది మాత్రమే మనం చెప్తాము. ఇక్కడ చట్టం ముందు మహిళ పురుషుడా, ఉన్న వాళ్ళ లేని వాళ్ళ ఏమి లేదు, డిస్క్రిమినేషన్ లేదు, అంత సమానం. సో ఇక్కడ ఏంటంటే ఈ కేసులోని దురదృష్టం, ఆ అమ్మాయి దురదృష్టం ఏంటంటే ఆ కొడుకు భర్తకి వాటా వచ్చే అవకాశం లేదు ఖచ్చితంగా. ఎందుకు లేదు అంటే మీకు ఆ హక్కు లేదు, ఆ మాట అడగడానికి హక్కు లేదు, ఆ మాట ఉపయోగించడానికి కూడా హక్కు లేదు. అయ్యో. ఎందుకంటే ఈ 5 ఎకరాల పొలం కూడా అతను తండ్రి అంటే మీ మామగారు స్వార్జితం. ఒక్కసారి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఎవరైనా స్వార్జితం ఉంటే అది మీరు కానీ నేను కానీ ఆ ఆస్తిని దానం చేసుకోవచ్చు, ధర్మం చేసుకోవచ్చు, కొడుకుకి ఇచ్చుకోవచ్చు, లేకపోతే రోడ్డు మీద పడేయచ్చు. అది మన ఇష్టం. అందుకే మీరు అప్పుడప్పుడు చూడండి, చాలా పెద్ద వాళ్ళు, అవును, 1000 కోట్లు సంపాదించినటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇవ్వని సందర్భాలు కూడా ఉంటాయి. ఏ ట్రస్ట్కో రాస్తూ ఉంటారు. ఎందుకంటే సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళు ఏమైనా చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఆ తదనంతరం కూడా ఇంటెస్టేట్ అంటారు, అంటే ఏ డాక్యుమెంటు రాయకుండా వాళ్ళు మరణిస్తే అప్పుడు అది పిల్లలకి చెందేటటువంటి అవకాశం ఉంది. అంటే ఒకవేళ ఇంటెస్టేట్ ఉండి సపోజ్ నా ఆస్తి నేను సంపాదించినట్టు స్వార్జితం, రేపు నా తదనంతరము జయ గారు ఎంజాయ్ చెయ్యాలి, జయ గారికి చెందాలి, నేను ఒక డాక్యుమెంట్ రాస్తే మా అమ్మాయికి రాదండి, జయ గారికే వస్తుంది. నాకు రాసేటటువంటి అధికారం ఉంది, ఎందుకంటే నా స్వార్జితం. నేను రాసినటువంటి డాక్యుమెంట్ ద్వారా మీరు అనుభవించేటటువంటి అధికారం మీకుంది. ఒకవేళ నేను కానీ ఇంటెస్టేట్ డాక్యుమెంట్ లేకుండా నేను మరణించాను అనుకుందాం, అప్పుడు నా పిల్లలకి ఆటోమేటిక్గా అది వస్తుంది. ఇక్కడ ఈ కేసులోని 1 మినిట్ ఆ తండ్రి అనేటటువంటి వాడు ఇంకా బ్రతికున్నాడు, కొడుకు మరణించాడు. తండ్రి బ్రతికుండంగా లేదా కొడుకున్నా కానీ ఆ తండ్రి బ్రతికున్నంత కాలము
ఆ ఆస్తి తండ్రిదే. ఆయన మరణించే ముందు లేదా ఆయన బ్రతికుండగానే ఒక వీలునామా నా కొడుక్కి చెందుతుంది అని రాసి ఆయన మరణిస్తే కొడుక్కు చెందుతుంది. అమ్మ ఇక్కడ కొడుక్కి మాత్రమేనా? ఇక్కడ ఇద్దరు ఉన్నారు, కొడుకు కూతురు కూడా ఉన్నారు. ఒకవేళ ఏమి రాయలేదు ఇద్దరికి అంటే ఇక్కడ కొడుకు ఇప్పుడు ఎందుకు కూతురు గురించి చెప్పలేదంటే కూతురు డిస్ప్యూట్ లో లేదు కదా ఇక్కడ ఈ కేసులోని కొడుకు జనరల్ గా అడుగుతున్నాను నేను. ఇద్దరికి ఒకవేళ వీలునామా రాయకుండా ఆ వ్యక్తి మరణిస్తే ఇద్దరికి సమానంగా వస్తుంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సమానంగా సక్సెషన్ యాక్ట్ అమెండ్ చేశారు కాబట్టి, మార్పు తీసుకొచ్చారు కాబట్టి మహిళకు కూడా ఈక్వల్ భాగం వస్తుంది ఆస్తిలో. అంటే ఇప్పుడు మనం సంతోషికి అయితే చట్టపరంగా అయితే అదే అందుకనే నేను వాళ్ళ మామగారిని అప్పుడే లైన్లోకి తీసుకురావద్దండి అని చెప్పాను. ఆయన వింటే ఆయనకి తెలిసే ఉంటది. అంతేగా ఇప్పుడు ఆమె ఎలా వచ్చిందో ఒక అడ్వకేట్ ఒక ఇది ఆయన కూడా తీసుకుంటాడు, సలహా తీసుకుంటాడు. సో ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయి నా హక్కు ఇది, నా భర్త పోయాడు కాబట్టి నా భర్త వాటా ఇవ్వండి, మీ భర్తకి ఇంకా వాటా రాలేదు మేడం. మరి ఇప్పుడు నాకు ఆధారం ఏముంది మేడం? ఇప్పుడు నేను నా కొడుకు నేను ఎట్లా బతకాలి? నీ కేసు చాలా దయనీయమైన కేసు. ఆమె అట్ ద మోస్ట్ ఆమె హక్కు ఏంటండి అని అంటే, మామగారు 5 ఎకరాల పొలం ఉంది, వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నారు కాబట్టి, ఈవిడికి ఒక కొడుకు ఉన్నాడు, ఆ ఇంటి వారసుడు ఉన్నాడు కాబట్టి, కానీ వీళ్ళకి ఆదాయం తక్కువగా ఉంది కాబట్టి ఈమె అట్ ద మోస్ట్ సెక్షన్ 19(1) ఆఫ్ హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారము భరణాన్ని కోరచ్చు. ఎవరి దగ్గర నుంచి? మామగారి దగ్గర నుంచి. అది కూడానండి ఏ కేసు అయినా కానివ్వండి చట్టం ఇలా అని చెప్పేస్తారు. ఇది పట్టుకొని మాకు వస్తుందంట కదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అవునవును. కానీ ఆ కేసు నడిచినప్పుడు, ఆ కేసులోని వాస్తవాలు వచ్చినప్పుడు అసలైన తీర్పు వస్తుంది. ఒక భరణం అయితే కోరచ్చు, నేను కాదనను, చట్టం చెప్తుంది. కానీ అందులోని మీరు ఏం చూపించాల్సి వస్తుందంటే ఆ కేసులోని మీకు ఆధారం లేదు, ఆదాయం లేదు, బ్రతకడానికి సరిపోవట్లేదు అని, ఇన్సఫిషియంట్ అన్నది చూపించాలి. అక్కడ ఆదాయం చాలా ఉంది, వాళ్ళకి సరిపోగా మీకు పెట్టగలిగే పరిస్థితి ఉంది అన్నప్పుడు మాత్రమే భరణాన్ని గ్రాంట్ చేస్తుంది. ఇప్పుడు సెక్షన్ 19(1) ఉందని అందరూ వేసి అందరికి మెయింటెనెన్స్ రాదు కదండి, అంతే ఫ్యాక్ట్స్ ప్రూవ్ చేసినప్పుడు వస్తుంది. కనుక నేను ఈ కేసులో ఏమనుకుంటున్నానంటే వాళ్ళ మామగారితో మాట్లాడి చట్టం అన్నది అసలు ఏమి తీసుకొచ్చేటటువంటి అవకాశం లేదు. మాట్లాడినప్పుడు ఆయనతో మనం చట్టం విషయం మాట్లాడకూడదు. ఇది కేవలం ప్రేక్షకులు అంటే ఇటువంటి సంతోషి స్థాయిలో కూర్చున్నటువంటి వాళ్ళకి, ఇటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి చట్టం ఏ విధంగా ఉంది అని ఒక అవగాహన కల్పించడానికి మాత్రం చెప్పాను. కానీ ఈ కేసులోని వాళ్ళ మామగారితో మాట్లాడి మీడియేషన్ ద్వారా సెటిల్మెంట్ చేసి ఏదైనా కాస్త వాళ్ళకి ఆధారం మనవడు కాబట్టి ఒక సెంటిమెంటల్గా మీరు ప్రయత్నిస్తే జరిగేటటువంటి అవకాశం. సరేనా? అడగండి, మా మామయ్యని అడగండి. ఒకసారి మాట్లాడతాం. నువ్వు చేస్తావా, నన్ను చేయమంటావా? చేయండి మేడం, మీరు చేసినా సరే. ఓకే, నెంబర్ చెప్పమ్మా. ఏం పేరు? వెంకటరమణ. నెంబర్ చెప్పు. హలో, నమస్తే అండి, నా పేరు జయ అండి. వెంకటరమణ గారా మాట్లాడేది? అవునమ్మా. నమస్తే అండి. నమస్తే, నా పేరు జయ అండి. నేను సుమన్ టీవీ లీగల్ అడ్వైజ్ అనే ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను మీకు. ఎందుకమ్మా? ఏం లేదండి, ఇది లీగల్ అడ్వైజ్ అనేది ఒక చట్టపరంగా ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు దానికి సంబంధించి సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమం అనమాట. సీనియర్ న్యాయవాది వెంకటేశ్వరి గారు కూడా ఉన్నారు. మీతో ఒక చిన్న విషయం మాట్లాడదామని కాల్ చేశానండి. మీ పర్మిషన్ లేకుండా. నాకే సమస్య లేదమ్మా. మీకు సమస్య లేదు, కానీ మీ కుటుంబంలో ఒక చిన్న సమస్య ఉందండి. మీ కోడలు సంతోషి మా దాకా వచ్చిందండి న్యాయం జరిపించమని. మీ ఇంట్లో ఒక చిన్న సమస్య ఉంది. మీ అబ్బాయి చనిపోయారు. సో అమ్మాయి చిన్న పిల్లోడిని పెట్టుకొని అంటే దిక్కుతోచని స్థితిలో ఏదో కాలం వెళ్ళగక్కుతూ ఉంది. ఆ విషయం మీద మీతో మాట్లాడదామని ఒక్కసారి కాల్ చేశామండి. చెప్పండమ్మా. మీ బాబు చనిపోయాడు. నిజంగా చాలా బాధించదగ్గ వార్త అది. మాకు కూడా చాలా సానుభూతి వ్యక్తం చేస్తూ ఉన్నామండి. ఒక 3 ఏళ్ల మనవడు ఉన్నాడు. ఈ రోజుల్లో బతకటం ఎంత కష్టమో మీలాంటి పెద్దవాళ్ళకి నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇలాంటి పరిస్థితిలో ఆ అమ్మాయిని మరి కొంచెం ఆసరాగా ఉండాల్సిన వాళ్ళు, తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాల్సిన వారు మీరే. ఆ అమ్మాయి అలా అనాథలాగా అంటే వినలేదంటే తను ఏం చేశాడండి? ఏం జరిగింది అసలు మేము తెలుసుకోవచ్చా? తను చెప్పిందండి, తను చెప్పింది. అంటే మీ వైపు నుంచి కూడా ఒక్కసారి విందామని. బాబు ఎలా చనిపోయాడండి?
సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఎందువల్లను? మా కోడలు మంచిది కాదు. అదేంటండి వెంకటరమణ గారు, అట్లా మాట్లాడొచ్చా? ఒక ఆడపిల్లను పెట్టుకొని, మీకు కూడా ఒక ఆడపిల్ల ఉంది కదా? నిజమే మేడం. అది మీకు ఎలా తెలుసండి? మీరు చూసారా ఎక్కడైనా? నా కొడుకు చనిపోయింది అందుకే. మరి ఆ అమ్మాయి అప్పుల బాధ తట్టుకోలేక, అప్పులు తీర్చుకోలేక చనిపోయాడని చెప్తా ఉంది కదా? రెండు ఉన్నాయి మేడం. రెండు ఉన్నాయి అని అన్నప్పుడు ఈ విషయాన్ని మీరు అంత బలంగా ఎలా చెప్తారండి? కాదండి వెంకటరమణ గారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఒక ఆడపిల్లని ఇట్లా మాట్లాడొచ్చా చెప్పండి మీరు? మీ మనవడు ఉన్నాడు కదా, రేపటి రోజున మంచి అయినా చెడైనా చూసుకోవాల్సింది వాళ్ళే కదండి. మీ అమ్మాయికి పెళ్లి చేసి పంపించారు, తను కాదు కదా బాధ్యత తీసుకునేది. అవును మేడం. మరి ఇప్పుడు తన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది కదండి. రేపొద్దున ఇప్పుడు ఇవాళ ఉన్నంత ఆరోగ్యం కానీ ఇది కానీ రేపటి రోజున ఉంటాయా? మంచి చెడు మీ కోడలే కదా చూసుకోవాలి. చూడండి ఆ అప్పుల సంగతి ఏంటి, దాన్ని ఎలా పరిష్కరిద్దాము? ఎందుకంటే అడ్వకేట్ మేడం ఉన్నారు, వెంకటేశ్వరి గారు, దీన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలి కానీ 4 గోడల మధ్య కూర్చొని నలుగురిలోకి వెళ్ళే విషయం కాదు కదండి ఇది. వెంకటరమణ గారు, మీరు తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాలి. ఆ పిల్లకి ఇప్పుడు ఎంతో అండగా ఉండాలి. అలాంటిది మీరు అట్లా మాట్లాడటం కొంచెం బాధ అనిపిస్తోందండి మాకైతే. అట్లనే మీకు ఎంత బాధో, ఆ పిల్ల చిన్న పిల్ల, తన జీవితం మొత్తం ఒంటరిగా ఉండాల్సిందే కదా. చెప్పండి, ఇంతకు మించి మేమేం చెప్పగలుగుతాము? ఇంట్లో గొడవ పడి ఆమె బయటికి వెళ్ళి ఎవరెవరో ఇంటికి వస్తున్నారు పోతున్నారు, అప్పులలో వాళ్ళు వీళ్ళు అందరూ అడుగుతున్నారు. అదేలే మా బాధ ఎవరు చెప్పుకోవడం మేడం? అదేలే మీ సమస్య అర్థమవుతోంది. ఇప్పుడు అప్పులు చేశాడు, దాంట్లో పాపం ఆ అమ్మాయి బాధ్యత ఏముంది చెప్పండి? మేడం మాకు కూడా చాలా బాధ ఉంది మేడం. ఒక్క కొడుకు మేడం, మా బాధ ఎవరు చెప్పుకోవడం మేడం? కన్న కడుపు ఆ బాధని ఎవ్వరూ తీర్చలేమండి. అట్లాగే నేనేమంటున్నానంటే, మీకు ఎంత బాధ ఉందో ఆ అమ్మాయి కూడా అంతే కదా. వేరే ఇంటి నుంచి వచ్చిన ఒక ఆడపిల్ల, చదువు లేదు, సరైన ఉద్యోగం లేదు, పిల్లోడున్నాడు, వాడిని పోషించుకోవాలి. ఇంకా చూడండి, పుట్టింటికి వెళ్ళిపోకుండా మీకు దగ్గరలోనే అదే ఊర్లో ఉంటూ ఏదో ఒకటి తనకు తోచిన పని చేసుకుంటూ బతుకుతా ఉంది కదండి వెంకటరమణ గారు. అడ్వకేట్ లాయర్ గారు ఉన్నారు, మీకంటే ఎట్లా చెప్తే అర్థం అవుతుందో నాకు అర్థం కాక. లాయర్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. వెంకటరమణ గారు చెప్పండి మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. చాలా అంటే మీతో మాట్లాడాలంటేనే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే చెట్టంత కొడుకు అండగా ఉండాల్సినటువంటి వాడు పోవడం చాలా దురదృష్టకరం నిజం చెప్పాలంటే. మీరు మీ బాధను ఎవరు తీర్చలేనటువంటిది నిజానికి. అయితే ఒకటండి, కొడుకు పోయాడు, ఆ కొడుకుని మీరు మీ మనవళ్ళలో చూసుకోవాలండి. అది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఇక మిగిలింది ఎవరండి? మీ వంశోద్ధారకుడు మీ మనవడు మాత్రమే. అవును, మీ మనవడు. ఇంకోటి, మీ అవసాన దశలోని ఎవరైనా మీకు అండగా నిలబడాలంటే అది కేవలం మనవడు మాత్రమేనండి. అయితే నేను ఇక్కడ ఒక్క విషయం, మీ బాధ అన్ని వైపులా నేను అర్థం చేసుకున్నానండి. నిజంగా చాలా మీరు ఏమి చేయలేనటువంటి పరిస్థితి. మిమ్మల్ని తప్పు పట్టడానికి మా దగ్గర ఒక్క పాయింట్ కూడా లేదండి. ఎందుకంటే కొడుకు తన కాళ్ళ మీద తను నిలబడాలి, తను ఎదగాలి. మీరెలా కష్టపడి కుటుంబాన్ని పోషిస్తూ ఇంత ఆస్తిని సమకూర్చుకున్నారో అలాగే మీ కొడుకు కూడా ఎదగాలని మీరు కోరుకున్నారు. ఒక తండ్రిగా మీరు అలా కోరుకోవడంలో తప్పులేదండి, తప్పులేదు. కానీ దురదృష్టం ఏంటంటే మీ కొడుకు మీ ఆశయాలకు తగ్గట్టుగా కాకుండా, మరి లేదా తను డబ్బు సంపాదించి మిమ్మల్ని సంతోషపెట్టాలనుకున్నాడో ఏంటో నాకు తెలియదు, కానీ ఆ పిల్లోడు అర్ధాంతరంగా మిమ్మల్ని వదిలేశాడు, భార్య పిల్లల్ని నట్టేట ముంచాడండి. అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇక్కడ కోడలికి ఒక పక్కన భర్త పోయాడు, మీకా కొడుకు పోయాడు, మనవడికి తండ్రి పోయాడు. ఇంతమందిని ఏకాకులను చేసేసి ఆయన దారి ఆయన చూసుకున్నాడు మీ వాడు. ఆయన వెళ్ళిపోయాడు, పర్వాలేదు, కానీ ఉన్నటువంటి వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళ భవిష్యత్ ఏంటి అని మనం ఆలోచించాలండి. ముఖ్యంగా మీరు ఆ కుటుంబానికి పెద్ద మనసు చేసుకొని, ముఖ్యంగా మీ మనవడు మీ కొడుకులా కాకుండా వాడినైనా ఒక సరైన పద్ధతిలో పెంచి రేపు మీకు సమాజానికి ఉపయోగపడేటట్టుగా తయారు చేయాలండి. ఇది నేను నిజంగా ఒక తల్లిగా, ఒక తల్లి హృదయంతో, ఒక న్యాయవాదిగా కంటే కూడా ఒక తల్లి హృదయంతో మీతోని ఈ మాట్లాడుతున్నానండి. మాటలు మీకేం నేను సలహా ఇవ్వట్లేదు, సూచన చేయట్లేదు. మీ మనవడిని మీరు కాపాడుకోండి అని నేను చెప్పదలుచుకున్నానండి. ఎందుకంటే ఇప్పుడు మీ కోడలు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఆవిడ క్యారెక్టర్ మంచిది కాదు అని అన్నారు.
ఏమండి నిజంగా ఆవిడ క్యారెక్టర్ మంచిది కాకపోయి ఉంటే మీ కొడుకు చనిపోయి 4 సంవత్సరాలు అయింది, ఈ పాటికి ఎవరితోనూ వెళ్ళిపోయేదండి. ఏంది మామయ్య అట్లా అంటున్నారు? నేను ఎప్పుడన్నా చూసిర్రా మీరేమన్నా? లేదు, నేను మాట్లాడుతున్నాలే అమ్మా, అదే చెప్తున్నాను. ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది, ఆ అమ్మాయి అదే ఊరిలోని మీ ఇంటికి దగ్గరగా మీ కళ్ళెదుటే ఆ కొడుకును పెట్టుకొని ఆ అమ్మాయి బ్రతుకుతుంది. అదొక్కటి మనం గమనించాలి. మీరు మీ ఇంట్లో పెట్టుకొని వాళ్ళకు అండగా నిలబడితే 10 మంది ఆమె వైపు వేలెత్తి చూపించేటటువంటి అవకాశం లేదండి. ఈ సమస్యకి నిజం చెప్పాలంటే తప్పకుండా పరిష్కారం ఉందండి, నా దృష్టిలో అయితే ఉంది. మీతో నేనేం చట్టం మాట్లాడినండి, చట్టం పేరు చెప్పి మిమ్మల్ని బెదిరించాలన్న ఉద్దేశం కూడా నాకు లేదండి. నిజం చెప్పాలంటే చట్టపరంగా ఆమె మీ దగ్గర నుంచి భరణం కోరుకోవచ్చు. నేను ఆ సూచన చేయట్లేదండి. ఎందుకంటే ఆ భరణం అనేటటువంటి కేసు వేసి మీకు మీ మనవడికి మధ్య అగాధం పెంచాలని నేను అనుకోవట్లేదు. మీకు మీ కోడలికి గొడవలు పెట్టాలని కూడా నేను కోరుకోవట్లేదండి. నేను కోరుకునేది ఒకటి ఏంటంటే మీ కుటుంబం అంతా మళ్ళీ కలిసి ఉండాలని కోరుకుంటున్నానండి. ఏంటంటే మీరు మీ కోడల్ని మీ మనవడిని ఇంటికి తెచ్చుకోండి, మీ ఇంట్లో పెట్టుకోండి చక్కగా. వాళ్ళకి మీరిద్దరు ఒక తల్లిదండ్రులుగా నిలబడండి అండగా. మీ మనవడికి కోల్పోయినటువంటి తమ తండ్రిని మీలో చూసుకునేటటువంటి అవకాశం కల్పించండి. తాతయ్య ఉన్నాడు మాకు అండగా అనేటటువంటి భావన వాళ్ళకి కల్పించండి. కోల్పోయిన మీ కొడుకుని మీ బిడ్డలో మీ మనవళ్ళలో చూసుకోండి. మీరు చూసుకొని వాళ్ళకి ఆర్థికంగా మీరు ఇంత ఏముందండి, పట్టెడు భోజనం పెడితే వాళ్ళు బ్రతికేస్తారు. ఇంకా అప్పులు అంటారా, అప్పులు వాళ్ళు ఎంతమంది ఉన్నారో పిలిపించి అంతా 10 లక్షలు అన్న అమ్మాయి చెప్పింది మీ కాళ్ళు. ఆ 10 లక్షలు వడ్డీలు వేసి ఉంటారు. ఇది 1 టైం సెటిల్మెంట్ లాగా కూర్చొని ఆ కొడుకును కోల్పోయాము, మా దగ్గర ఏమీ లేదు నాయన, మా దగ్గర ఉంది ఇంతే అని చెప్పేసి మీ ధర్మాన్ని తీసుకున్నాడు కాబట్టి మీ కొడుకు మీ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఏదో ఇంత ఇచ్చేసి మీరేముందండి కష్టపడితే రేపు మీ మనవడు అందొస్తే ఇటువంటి ఎంతో సంపాదించేటటువంటి అవకాశం ఉంది. మీరు ఆ మనవడిని మంచిగా చదివించి మంచిగా పెంచి మంచిగా మీ చివరి రోజుల్లోనూ ఉపయోగపడే స్థాయిలోనే అబ్బాయిని పెంచండి. ఆ తల్లికి కూడా అండగా నిలబడతాడు రేపు. లేదు ఇంకా కొంచెం పెద్ద మనసు చేసుకుంటే అమ్మాయి చాలా చిన్నది కాబట్టి ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేయండి. మీ మనవడిని మీరు పెట్టుకొని చక్కగా ఉండండి. ఈ సూచన కూడా చేయొచ్చండి. ఇప్పుడేమి 2వ పెళ్లి చేసుకోవడం తప్పేం కాదు. భర్త ఉండంగా చేస్తే తప్పు, కానీ భర్తను కోల్పోయింది కాబట్టి ఆ అమ్మాయికి కూడా చాలా పెద్ద భవిష్యత్తు ఉంది. చిన్న వయసు 26-30 ఏళ్ళు ఉండొచ్చు ఆ అమ్మాయికి. అటువంటి పరిస్థితుల్లోని ఆ అమ్మాయికి కూడా ఇంకా చాలా లైఫ్ ఉంది. ఆ అమ్మాయి కూడా అంటే 10 మంది మీరే అన్నారు అమ్మాయి క్యారెక్టర్ బాగాలేక భర్త సూసైడ్ చేసుకున్నాడు అని. ఇలా మాటలు రాకుండా ఉండాలంటే ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేసి మీ మనవడిని మంచిగా తయారు చేయండి, చక్కగా ఉపయోగపడేటట్టు చేయండి. ఆ అప్పుల విషయం ఏదో కూర్చోబెట్టి మాట్లాడండి. ఒక లేకపోతే మా దగ్గరికి వాళ్ళందరినీ తీసుకురండి, మేము సెటిల్మెంట్ చేస్తాం. 1 టైం సెటిల్మెంట్ చేసి ఏదో ఒకటి మీ 5 ఎకరాల్లోనే ఏదో కొద్దిగా అమ్ముకొని ఒకరమన్నా అమ్ముకొని ఆ అప్పులు తీర్చేస్తే ఉన్న దాంతో తృప్తిగా ప్రశాంతంగా ఆ మనవాడిని పెంచండి. అంతేగాని ఈ గొడవల మధ్యన ఆ పిల్లవాడు పెరిగితే మానసికంగా పిల్లోడు ఎదగడండి, కుంగిపోతాడు. లేదా ఈ బాధల నుంచి తప్పించుకోవాలంటే ఒక క్రిమినల్గా మారేటటువంటి అవకాశం కూడా ఉందండి. అటువంటి పరిస్థితి మీ మనవడికి తీసుకురావద్దండి. మీ మనవడిని కూడా మీరు కోల్పోవద్దు అని నేను మిమ్మల్ని ప్రాధేయపడుతున్నానండి. దయచేసి నా మాటలు మీరు అర్థం చేసుకొని ఉండొచ్చు. దయచేసి కోర్టులకు వెళ్ళొద్దు, మీరు గొడవలు పెట్టుకోవద్దు, మీ మనవడిని కోల్పోవద్దు. మీ బిడ్డని మీ మనవడిలో చూసుకోండి. సమస్యలను మీరు తలుచుకుంటే పెద్దరికంతో మీరు తెలివైన వాళ్ళండి. ఎంతో కష్టపడి 5 ఎకరాల ఆస్తిని సంపాదించుకున్నారు మీరు. అటువంటి మీరు ఈ సమస్య చాలా చిన్నదండి, మీరు తలుచుకుంటే తప్పకుండా దీన్ని తీర్చేయచ్చు. మీకు మేము సహకారంగా అండగా ఉంటాము. సుమన్ లీగల్ అడ్వైస్ మీకు అండగా ఉండి ఈ అప్పుల వాళ్ళందరితో మేము మాట్లాడతాము, సెటిల్మెంట్ చేస్తాము. మీకు ఎప్పుడు కూడా ఈ లీగల్ అడ్వైస్ కార్యక్రమం సుమన్ ఛానల్ మీకు అండగా ఉండి మీకు వీలైనంత సహకారాన్ని అందిస్తామండి. దయచేసి మీరు పెద్ద మనసుతోనే ఆలోచించి ఈ సమస్యని మీరే పరిష్కరించగలరండి, మేము కాదు, మీరే పరిష్కరించగలరు. దయచేసి ఆలోచించండి. ఏమంటారు వెంకటరమణ గారు? మీరు ఒకసారి రండి, మనం కూర్చొని మాట్లాడదాం. నేను జయ గారు మీరు కూర్చొని మీ కోడలు సంతోషి అందరం కూర్చొని మాట్లాడదాము, అప్పులను పిలిపిద్దాము, సెటిల్ చేద్దాం. ఏమంటారు మీరు? అదే ఇప్పుడు మనకి భవిష్యత్తు ఏంటంటే మీ మనవడు, ఆ భవిష్యత్తుని మనం కాపాడుకోవాలండి. కనుక దయచేసి మీరు పెద్ద మనసుతో రండి. నేను చెప్పింది మీకు నచ్చినట్టుంది. ఇదొకటే పరిష్కారం అండి. మనం కూర్చొని మాట్లాడదాము. జయ మేడం గారికి ఫోన్ చేయండి. మీరు
ఫోన్ చేస్తాము, టైం ఫిక్స్ చేస్తారు, మనం కూర్చొని మాట్లాడి సెటిల్ చేద్దామండి. ఓకేనండి? సరే మేడం. వెంకటరమణ గారు, ఈ లోపల సంతోషి మీ కోడలు మీ మనవడు మీ ఇంటికి వస్తారు. చక్కగా వాళ్ళని ఆదరించండి, సంతోషంగా ఒక పెద్ద కుటుంబం లాగా జీవించడానికి ప్రయత్నించండి ఈ లోపల. ఓకేనా? సరే మేడం, తప్పకుండా మేడం. ఓకే అండి. ఓకే, జయ మేడంతో మాట్లాడండి. వెంకటరమణ గారు, చాలా సంతోషం అండి. మీరు వెంటనే అమ్మ చెప్పిన మాటకి యాక్సెప్ట్ చేశారు. మీకు అంటే కరెక్ట్ అనిపించింది. ఒక్కసారి మీరు టైము అంటే ఎప్పుడు అనుకుంటారో నాకు చెప్తే నేను మేడం టైం కూడా తీసుకొని ఫిక్స్ చేస్తాను. సరేనండి? సరే మేడం, తప్పకుండా. చాలా సంతోషం అండి. నమస్తే. సంతోషికి ఏం చెప్తారు? సంతోషిని వాళ్ళ బిడ్డను తీసుకొని ఆ అత్తగారింటికి వెళ్ళమనండి. ఈ వాళ్ళ పండుగ. తల్లిదండ్రులుగా నిలబడతారు. మీకు ఇష్టమేనా అండి వెళ్ళడం, వాళ్ళ ఇంట్లో ఉండడం ఇష్టమేనా? ఇష్టమే కానీ వాళ్ళు ఏమంటారో మేడం. ఇప్పుడు చెప్పాను కదా, మీరు వెళ్ళండి. లేదా ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు అందరు కలిసి ఒకటేసారి వెళ్ళండి. అప్పుడే వెళ్తాం. వెళ్ళండి. ఇంకోటి కూడా చెప్పాను, మీకు ఎవరన్నా పెళ్లి చేసుకునే అవకాశం ఉంటే పెళ్లి చేసుకోండి, వాళ్ళే చూస్తారు. పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వండి. మీకు ఇంట్రెస్ట్ లేదు, వెరీ గుడ్. అట్లయితే మీరు అత్తమామతోనే ఉండండి, వాళ్ళతోనూ మీ తల్లిదండ్రులుగా భావించి మీ బిడ్డను చక్కగా వాళ్ళ అండలోనే పెంచుకోండి. ఎందుకంటే మీరు ఒంటరిగా ఉండడం కూడా అంత సేఫ్ కాదు. వాళ్ళనే తల్లిదండ్రులుగా స్వీకరించాలమ్మా. ఒక మాట అన్నా, మంచి అయినా చెడైనా పెద్దవాళ్ళు కాబట్టి ఏదో ఒకటి అంటూ ఉంటారు. కాబట్టి నువ్వు తీసుకొని మీ అమ్మ నాన్నలు ఎలా చూసుకుంటావు అలా అట్లానే చూసుకునే సంవత్సరం కూడా అట్లా మా మామని ఎట్లా దొరికితే అట్లా మాట్లాడినందుకే లేదు. సంతోషి ఒక్కటి చెప్తున్నాను, మేము మామ గారిది తప్పేం లేదండి. నువ్వు అలా మనసులో అట్లా పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మీ భర్త ఏం ఉద్ధరించాడండి నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన పోనీ మీ మామగారు డబ్బులు ఇవ్వలేదంటే ఇచ్చి ఉంటే 5 ఎకరాలు కూడా ఉండేది కాదు. అది కాబట్టి కొంచెం ఇంకా ఎదగాలనేది ఆయన ఉద్దేశంతో సంపాదించాలని చెప్పడం తప్పు కాదు కదండి. క్రమశిక్షణతో ఉండాలని చెప్పడం తప్పు కాదు కదా. రేపొద్దున నీ బిడ్డకైనా నువ్వు అదే చెప్తావు కదా. సరే, ఒకసారి మాట్లాడదాం. ఆయన అయితే ఫోన్లో అయితే సరే అన్నారు కాబట్టి ఎంత ఎర్లీగా వీలైతే అంత నేను అతని టైం తీసుకొని ఆయన టైం మీరు కూడా కొంచెం టైం ఇవ్వండి అమ్మా ఒకసారి. తప్పకుండా. ఇంకోటి, ఆయన ఫోన్లో మాట్లాడినప్పుడు అంత అగ్రెసివ్ పర్సన్ లాగా అయితే నాకు అనిపించలేదు. ఇంకోటి పీసనారి అన్నది కూడా కరెక్ట్ గా అదేమో నాకు అనిపించింది. అదే సో పిలిచిన తర్వాత మాట్లాడదాం. తప్పకుండా అమ్మా. మరి ముగిద్దామా ఇంత? తప్పకుండా. రైట్. ఓకే అమ్మా సంతోష్, జాగ్రత్త. రైట్ అమ్మా. TailorTricks, smart designing solution for the future of tailoring.